హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ బిలేటివ్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీరు చాలా బాగా చేసుకున్నారనుకున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇన్ అవర్ హోమ్, ఇన్ మై హోమ్ టౌన్, అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను. ఈ మధ్య ఏంటో తెలియకుండా డివోషనల్ ట్రిప్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, డివోషనల్ వ్లాగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. బట్ ఇదంతా ప్లాన్డ్ కాదు, అన్ప్లాన్డ్గా అలా జరిగిపోతూ ఉన్నాయి. మేమైతే ఫ్రైడే రోజు మార్నింగ్ స్టార్ట్ అయిపోయామండి. మార్నింగే ఇక్కడ చూసారా ఎంత బాగా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయో. మా స్ట్రీట్లో, మా నియర్ బై ఏరియాస్లో ఉన్న ప్రిపరేషన్స్ అన్నీ ఇవన్నీ అనమాట. సో వినాయక చవితి అంటే చాలా డిఫరెంట్ వైబ్ అనమాట. ఎందుకంటే ముందు రోజు ప్రిపరేషన్స్ అని హడావిడిగా ఉంటుంది, అలాగే తర్వాత నిమజ్జనం అని హడావిడిగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫెస్టివల్. ఎందుకంటే మామూలుగా నార్మల్ ఫెస్టివల్స్ అయితే మనకి వన్ డే అయిపోతుంది. బట్ ఈ ఫెస్టివల్ అలా కాదనమాట. ముందు రోజు నుంచి తర్వాత అయిపోయి నిమజ్జనం అయ్యేదాకా ఎంత హడావుడిగా ఉంటుందంటే 9-10 డేస్ వరకు వినాయక చవితి వైబ్స్ అనేటివి అస్సలు వెళ్ళవన్నమాట. అందుకే ఈ ఫెస్టివల్ అంటే అందరికీ అంత ఇష్టం అనమాట. నాకు కూడా చాలా ఇష్టం. ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట. వినాయక చవితి రోజు అనమాట. మార్నింగ్ నేను ఇక్కడ పువ్వులన్నీ కోసేస్తున్నాను అనమాట దేవుడి కోసం. అత్తమ్మ అయితే ఇలాగ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నారనమాట. ఏంటంటే ప్రసాదాలే కదండి మనకి మెయిన్. ముందు అది రెడీ అయిపోతే ఫెస్టివల్ అనేది చాలా త్వరగా చేసేసుకోవచ్చు. పూజ కూడా టైం పడుతుంది కదా, అందువల్ల అనమాట. నేనైతే మా అత్తమ్మని ముందే లేపమని చెప్పాను, లేపండి నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని. బట్ మేము ముందు రోజే జర్నీ చేయడం వల్ల మా అత్తమ్మ అయితే నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని మార్నింగ్ 5కి అలా లేచి ప్రిపరేషన్స్ అన్నీ చేసేసారనమాట. నేను లెగక ముందే ఒక 4-5 వెరైటీస్ చేసేసారు. బట్ ఆ రోజు రావుకాలం 9:30 to 10:30 కదా, 9కి అలా రెడీ చేద్దాం అనుకున్నారు. బట్ మేము ఆ టైంకి లేచి అన్నీ సెట్ చేసుకునేటప్పటికి 9:30 దాటేసింది. సో అలా 5 వెరైటీస్ అనుకున్న ప్రసాదాలు కాస్త 9 వెరైటీస్ అయిపోయాయి. నేను అత్తమ్మకి కొంచెం హెల్ప్ చేశాను. బట్ కంప్లీట్గా చేసిందైతే ఓన్లీ 3 వెరైటీస్ మాత్రమే. అది ఏంటంటే పులిహోర, దద్దోజనం, అలాగే బూరెలు అనమాట. అత్తమ్మ రెడీ చేసి పెట్టారు. ఇంకా బూరెలు రౌండ్ చుట్టడం, దాన్ని డీప్ ఫ్రై చేయడం మాత్రం నేనే చేశాను. ఫస్ట్ టైం చేయడం అనమాట. మా హస్బెండ్ అడిగారు నాకు బూరెలు తినాలనిపిస్తుందని. సో తన కోసం చేశాను. నాకు కూడా ఇష్టమే. బట్ ఈ ప్రిపరేషన్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కదా, అందుకే నేను కామ్గా అయిపోయాను. బట్ మా అత్తమ్మ అయితే ముందుగా ప్రిపేర్ చేశారు, ఎందుకంటే మా ఆయన అడిగారు కదా, అందుకే. సో ఇక్కడ మంచిగా డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. బూరెలు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. బట్ ప్రసాదానికి ఒక 4-5 రెడీ చేద్దామని ముందు 4-5 రెడీ చేశాను. ఆ తర్వాత ఈవినింగ్ కావాలంటే మిగిలిన డీప్ ఫ్రై చేసుకుందామని పక్కన పెట్టేశామన్నమాట. ఈ బూరెల్లో ఇలా హోల్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నాకు చాలా ఇష్టం. బట్ 1-2 కంటే ఎక్కువ తినలేమన్నమాట. ఎందుకంటే ఇది వరకు డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే హ్యాపీగా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి మనకే. అందువల్ల ఒకటైతే తినగలం, 2 అంటే ఎక్కువ, ఇంకా అస్సలు తినలేమన్నమాట. సో ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసాం. మా హస్బెండ్ అయితే అలంకరణ అంతా చేస్తున్నారు. లోపల ప్రసాదాలంతా ప్రిపరేషన్స్లో ఉండడం వల్ల నేను అలంకరణ మొత్తం వీడియో తీయలేదు. మా హస్బెండ్ అయితే ఫైనల్గా ఇలా అలంకరణ అయితే చేసేసారండి. మా బుజ్జి వినాయకుడు ఈయనేనమాట, మట్టి వినాయకుడు అనమాట. మొత్తం మంచిగా ప్రసాదాలన్నీ రెడీ చేసేసి మేమైతే స్టార్ట్ చేసేసాం పూజ అయితే. మా హస్బెండ్కి ఎక్కడో గొడుగు లేదని లోటు అనిపించిందని ఓ మందార పువ్వు తీసుకొచ్చి దాన్ని అలా గొడుగులా సెట్ చేశాడనమాట. దీన్ని కూడా నేను షార్ట్ యాడ్ చేసుకుని, మీరు ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా చూడండి. మంచిగా మా పూజ అంతా అయిపోయిందనమాట. ప్రసాదాలంతా స్వీకరించేశాక మా ఊర్లో ఉన్న వినాయకుల్ని మా హస్బెండ్ చూపిస్తా అన్నారు. సో అది పూజ టైం అయిపోవడం వల్ల మేము చాలా త్వరగా లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకోవడం చాలా త్వరగా అయిపోయిందనమాట. అందరూ షాక్ అయ్యారు, అంత త్వరగా అయిపోయిందా అని. సో ప్రసాదాలు అనేది మనకి ఎక్కువ టైం పడుతుంది, పూజ అనేది చాలా త్వరగానే అయిపోతుంది అనమాట. సో మంచిగా పూజ చేసేసుకున్నాం అనమాట. తర్వాత ఊర్లో వినాయకులన్నీ చూసేసాం. ఆ తర్వాత ఒక షార్ట్ న్యాప్ తీసుకొని లేచేటప్పటికి ఈవినింగ్ 3:50 అయిందనమాట. ఈలోపు లాస్ట్ టైం మా మామయ్యని అడిగాను అనమాట, నాకు కొబ్బరి ఉండలు తినాలనిపిస్తుందని. మా అత్తమ్మకు కూడా చెప్పాను. అదేనండి కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు, అదే
ఆ స్వీట్ తినాలని తెగ క్రేవింగ్‌గా ఉందన్నాను. సో, లాస్ట్ టైం కుదరలేదనమాట. సో, ఫ్రెష్‌గా అప్పుడే కొబ్బరికాయలు కొట్టాం కదా! మళ్ళీ అది పాడైపోతాయని మా అత్తమ్మ ఇక్కడ త్వరగా పాకం చేసేస్తున్నారు. ఎందుకంటే మేము నెక్స్ట్ డే వెళ్ళిపోతామనమాట. మళ్ళీ టైం ఉండదని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. మా మామయ్య వచ్చి ఆ కొబ్బరంతా ప్రిపేర్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తూ ఉన్నారు. మా అత్తమ్మ, మా మామయ్య కలిసి కొబ్బరి లౌజ్ అనేది రెడీ చేస్తున్నారు. నాకు ఈ రెసిపీ తెలుసు. బట్ ఏంటంటే అంత పక్కాగా చేయలేననమాట. ఎందుకంటే పాకం అనేది కొంచెం మాడినా లేదంటే కొబ్బరి సరిగా వేగకపోయినా రాదన్నమాట ఈ స్వీటు. అందువల్ల నేను జాగ్రత్తగా చేయలేనని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ మా అత్తమ్మ ఎలా చేస్తారో ఏంటో టేస్ట్ ఎలా ఉంటుందని కూడా ఒక కోరిక అనమాట. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. సో, తనైతే నా కోసం కొబ్బరి లౌజ్ ప్రిపేర్ చేసేసారనమాట. ఇది ఇలా మంచిగా ప్లేట్‌లో పెట్టేసుకున్నాం కేక్స్‌గా కట్ చేయడానికి. ఈ వీడియోలో నేను మొత్తం రెసిపీ అయితే షూట్ చేయలేదండి. రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈసారి వీలైతే వీడియో షూట్ చేసి మీకోసం కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే కొబ్బరికాయలు మిగిలిపోతాయి కదండీ! దట్టు ఈ స్వీట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము మా వినాయకుడికి బాయ్ చెప్పే టైం కూడా వచ్చేసిందనమాట. బాయ్ చెప్పాలి. ఎందుకంటే 3-4 డేస్ ఉంచుకోవడానికి కుదరదు. అండ్ మ్యాక్సిమం సేమ్ డేనే చెప్పేస్తారు. ఎందుకంటే ఆయనకి నైవేద్యాలు ఇవన్నీ రెడీ చేయాలి. అండ్ లేడీస్‌కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, అందువల్ల కూడా సేమ్ డేనే తీసేస్తారనమాట. సో, మా దేవుడినైతే మంచిగా ప్యాక్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్ ఇలా టీవీ చూస్తూ ఉన్నాను. మా వారు నా కోసం ఒక బాక్స్ తెచ్చాడు. బొబ్బట్లని మన సైడ్ చేయరు కానీ ఎక్కువ విజయవాడ సైడ్ చేస్తారనమాట. సో, మేము చేసుకోలేదని మాకు తెలిసిన వాళ్ళు కొబ్బరి లౌజు అలాగే బొబ్బట్లు ఇచ్చి పంపించారనమాట. ఈసారి నా కొబ్బరి లౌజ్ క్రేవింగ్ అయితే ఫుల్‌గా సాటిస్ఫై అయ్యండి. సరే అని చెప్పి ఈవినింగ్ టీవీ చూస్తూ ఉన్నాను. తెగ సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. లైక్ డీజే అని, లడ్డు వేలం పాటని ఈ పక్క ఆ పక్క సౌండ్స్ వస్తున్నాయి. సరే ఎంతసేపు ఇంట్లో ఉంటాం బోర్ కొడుతుందని మా అత్తమ్మ అయితే బయటికి వెళ్దామన్నారు. సరే అని ఇద్దరం కలిసి బయటకు వచ్చేసాం. మా వారైతే ఫుల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వాలని, అలాగే ఊర్లో సెలబ్రేషన్స్ చూడాలని తను వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోయాడు. ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే కదా అందరూ ఇంటికొస్తారు, అందరూ కలుస్తారు. సో, అందువల్లని తను హ్యాపీగా బయటికెళ్ళిపోయారు. నాకు ఫుల్ బోర్ కొడుతుందని నేను బయటకొచ్చాను. సరే డీజే వినిపిస్తుంది, దగ్గరలో వినాయకుడు ఉన్నాడేమని బయటకొచ్చి చూస్తే చాలా దూరంలో ఉన్నాడు. సరేలే ఇంకా ఇంట్లో ఎంతసేపు టీవీ చూస్తామని చెప్పి అలా వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇది టెంపుల్ దగ్గరనమాట. ఈ వినాయకుడు ఏదైనా వెరైటీగా ఉంటుందేమో అని చూడ్డానికి వచ్చాను. బట్ ఇదేంటంటే గుళ్ళో విగ్రహమే అనమాట. గుళ్ళో పంచలోహ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని తీసుకొని వీళ్ళు వినాయక చవితి చేసి అలా ఊరేగించి తర్వాత మళ్ళీ వినాయకుడిని అక్కడే పెట్టేస్తారంట. ఇప్పుడు గుడి చూపించాను కదా! ఆ గుడిలోనే అనమాట శివుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అందరూ ఉంటారు. సో, ఒక వేలం పాట అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని విగ్రహం అదే ఆ ఊరేగింపు మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి అరౌండ్ 11 అలా అయిపోయిందనమాట. మామూలుగా లేవండి. ఇంట్లో 2 డేస్ ఉంటాయి. 2 డేస్ కూడా విగ్రహాలు తిరగడము, అలాగే డీజేలని ఎంత హడావిడిగా ఉందంటే అంత హడావిడిగా గడిచిందనమాట. మనం ఇందాక వినాయకుడిని ప్యాక్ చేసాం కదా! ఊరేగింపు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేదంటే స్ట్రీట్ దగ్గరలో వినాయకుడు అంటే అక్కడైనా పెట్టేయచ్చు అనమాట. సో, మేము మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి అలాగే వినాయకుడిని కూడా పెట్టేద్దామని అనుకున్నామన్నమాట. సో, అందుకే వినాయకుడి కోసం చాలా సేపు వెయిట్ చేసాము. వెయిట్ చేశాక డీజే స్టార్ట్ అయింది. డీజే స్టార్ట్ అయింది. అలాగా వేలం పాట, కొబ్బరి అదే లడ్డు అన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చేసాడు దేవుడైతే. ఎక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నా కానీ విలేజ్‌లో సెలబ్రేషన్స్ అయితే వేరేలా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మేము ఎక్కడెక్కడో ఉండడం వల్ల మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. పెద్దగా నేను వెళ్ళననమాట బయట. ఎందుకంటే మనకి ఎవ్వరు తెలీదు కదా! అందువల్ల. బట్ ఫస్ట్ టైం ఇది హోమ్ టౌన్‌లో చేసుకోవడం అండ్ దట్ టూ విలేజ్ డిఫరెంట్ వైబ్ అనిపించింది. ఇదేనండి మన పంచలోహ వినాయకుడు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో, మంచిగా వినాయకుడిని అయితే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం తీసుకొని హారతి తీసుకున్నాను. మీకు కూడా ఈ హారతి. నెక్స్ట్ డే సండే అయితే మేము మార్నింగే లెగిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటే మధ్యలో వినాయకుళ్ళు కూడా కనిపిస్తున్నారు. మంచిగా ఒక్కొక్క వెరైటీ ఆఫ్ వినాయకుడిని చూసుకుంటూ వాళ్ళ సెలబ్రేషన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేమైతే టెంపుల్కి వెళ్తూ ఉన్నామన్నమాట. టెంపుల్ అయితే మా ఏరియా నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 25 మినిట్స్ పడుతుంది. ఇది వచ్చి మల్లాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ కాళహస్తి, తిరుపతి, నెల్లూరు, నాయుడుపేట, సూలూరుపేట ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి.
మల్లాం సుబ్రహ్మణ్య స్వామి అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే తిరుపతి జిల్లా అంటే ఈజీగా దొరికేస్తుంది. చాలా మహిమగల టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్. లిటరల్లీ చెప్పాలంటే పాండిచ్చేరి, తమిళనాడు ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంటారండి. మేము ఊరికెళ్తే మాక్సిమం సండే అయితే టెంపుల్‌ని విజిట్ చేయడానికి పక్కాగా ట్రై చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ కుదరకపోతే లైట్ తీసుకుంటాం. బట్ వస్తే మాత్రం మ్యాండేటరీ విజిట్ అనమాట. ఇది టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం టెంపుల్‌లోకైతే వచ్చేసాం. ఇదొచ్చి మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. సో, మంచిగా కార్ పార్క్ చేసేసుకొని ఇటు నుంచి మనకి దారి ఉంటుంది. సో, టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. నేను ఆ టెంపుల్‌లో ఉన్న కాసేపు కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్లాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చా అని వాళ్ళే చెప్తుంటారనమాట. అంత మహిమగల టెంపుల్స్. నార్మల్లీ సండే ఎంత క్రౌడ్ ఉంటుందంటే అంత క్రౌడ్ ఉంటుంది. బట్ ఆ రోజు నిమజ్జన టైం అవ్వడం, వినాయక చవితి సెలబ్రేషన్స్ అవ్వడం వల్ల క్రౌడ్ తక్కువగుంది గానీ, లేదంటే సండే చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా పెద్ద టెంపుల్ అండి. ప్రెజెంట్ పెయింటింగ్సు అలాగే క్లీనింగ్ జరుగుతుంది. ఎందుకంటే అప్‌కమింగ్ డేస్‌లో తిరణాలున్నాయి. తిరణాలు 10 డేస్ అలా జరుగుతుంటాయి. సో, అందుకే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నారు. ఇదొచ్చి అన్నదానం ప్లేస్ అనమాట. మనకి ఎగ్జాక్ట్ పార్కింగ్ ఆపోజిట్‌లో వస్తుంది. ఇది ఓల్డ్‌దనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది న్యూ వన్ అనమాట. మంచిగా తిరణాల కోసం ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేస్తున్నారనమాట. ప్రశాంతంగా ఫుడ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. విలేజ్‌లో ఎలా చేయాలి, ఏంటని ఏం ప్రాబ్లమ్ ఉండదు. మంచిగా టెంపుల్‌ని విజిట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని విశాలంగా ఉంటుందండి. ఎంత విశాలంగా ఉంటుందంటే అంత విశాలంగా ఉంది టెంపుల్. సో, మంచిగా భోజనం చేసేసి వెళ్ళిపోవచ్చనమాట. మేము వచ్చిన ప్రతిసారి కూడా దేవుడి ప్రసాదం తినేసే వెళ్తాము. మీలో ఎవరైనా విజిట్ చేయాలంటే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే తిరణాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలా బాగా జరుగుతాయి. నేను ఎప్పుడు తిరణాలు చూడలేదు కానీ బట్ చాలా బాగా జరుగుతాయని మాత్రం తెలుసు. ఎందుకంటే మాకు టైం కుదరదు. నెక్స్ట్ తిరణాలప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది. అందువల్ల మాకు కుదరదనమాట. మాకు కుదిరేది ఓన్లీ సండేస్ మాత్రమే కాబట్టి సండేస్ మాత్రమే విజిట్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అకేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో, ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోలేమని నా ఫీలింగ్. అందుకే నేను అకేషన్ లేనప్పుడు ప్రశాంతంగా ఉన్న టైంలోనే విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. నేను అలానే ఉంటాం. మా హస్బెండ్‌కి అలాగే ఇష్టం. బట్ మీలో ఎవరైనా తిరణాలు చూడాలనుకుంటే ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే రండి. హ్యాపీగా చూడొచ్చు. టెంపుల్ చాలా ఫేమస్. అలాగే చాలా మహిమగల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ టెంపుల్‌కి స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ టెంపుల్ ఏంటంటే ఆక్సిర్ తిప్ప. అక్కడ ఏంటంటే శివుడు మల్లాంలో సుబ్రహ్మణ్య స్వామి ఎలా అయితే స్వయంభుగా వెలిసారో అలాగే ఇక్కడ కూడా శివుడు స్వయంభై వెలిసారనమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. సో, ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. మీకు ఎక్కువ దూరం అయితే ఉండదు. కొంచెం దూరమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. బట్ చాలా తక్కువ అండి. టైమ్ టు టైమ్స్ ఉంటాయన్నమాట విలేజ్ కాబట్టి. మీరు ఒక ఆటో లేదంటే వెహికల్ కానీ తీసుకొచ్చారంటే హ్యాపీగా చుట్టుపక్కల టెంపుల్స్‌ని అన్నీ విజిట్ చేయొచ్చు. ఆ రోజు ఊరేగింపులు ఇవి అవ్వడం వల్ల మంచిగా మేము దారి పొడుగునా డిఫరెంట్ వినాయకుల్ని చూసుకుంటూ, అక్కడ సెలబ్రేషన్స్ చూసుకుంటూ, నెక్స్ట్ వచ్చి ఇలాగా మనకి ఉట్టి కొట్టే ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఆ హోలీ వైబ్స్, ఆ ఉట్టి కొట్టే వైబ్స్ అన్నీ చూసుకుంటూ మేమైతే మా జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము అస్సలు అనుకోలేదు ఇలా ప్లాన్డ్‌గా అని. బట్ అనుకోకుండా అలా జరిగిందనమాట. నార్మల్‌గా మేము నెక్స్ట్ డే వచ్చేద్దాం అనుకున్నాం. బట్ కుదరలేదనమాట. సరే ఇంకెందుకులే ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ ఉన్నాం కదా! మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అని చెప్పి మేము టెంపుల్‌కైతే వెళ్ళిపోయాం. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేసినాను. ఇది వరకు వచ్చాను. బట్ చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాననమాట. ఇదొచ్చి సెకండ్ టైము. మల్లాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే మ్యాక్సిమం వెళ్ళినప్పుడల్లా విజిట్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్ లేదంటే. బట్ ఇప్పుడు వెళ్ళే టెంపుల్ వచ్చి యాక్సిర్ తిప్ప అంటారు. యాక్సిర్ తిప్పలో శివుడు ఉంటాడండి. టెంపుల్ ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారు. మీరు చూసి కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే టెంపుల్‌లోకి ఎంట్రన్స్‌లోకి వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ దాకా మాత్రమే బస్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. బట్ అది కూడా టైంలో అయితే అస్సలు కుదరదు. సో, అందుకే వెహికల్ అయితే చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇదంతా విలేజెస్‌లో కదా! అందుకే అలా ఉంటుంది. అండ్ విలేజ్ అనడం కంటే కూడా ఒక ఫారెస్ట్‌లో అని చెప్పొచ్చు అనమాట. అంత పెద్ద అడవి ప్రాంతంలా ఉంటుంది. అడవి ప్రాంతంలో ఆయన వెలిసారు కాబట్టి ఇక్కడ స్వయంభై వెలిసిన శివుడు అంటే ఇంకా ఆ మహిమ వేరేలా ఉంటుంది కదా! చూసారు కదా! ఏం షాప్స్ ఉండవు మనకి. ఎలాంటి మనుషులు కూడా చాలా కష్టం అనమాట కనపడడం. అంత అడవి ప్రాంతం.
చూసారు కదా, రోడ్ కూడా ఉండదు, జస్ట్ మట్టి రోడ్ అనమాట. కాకపోతే ఎక్కువ దూరం ఏమి ఉండదు, కొంచెం దూరమే ఉంటుంది. బట్ జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది ఈ కాసేపు మాత్రం. చూసారుగా, ఎలాంటి బసెస్ ఏమి లేవు, జస్ట్ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఒక 2-3 మాత్రమే ఉన్నారు. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. నేను చెప్పినట్టుగానే వినాయక చవితి అవడం వల్ల అందరూ అక్కడ ఉన్నారు. సో ఇలా మంచిగా ఫ్యామిలీతో కలిసి ఒక టెంపుల్ డేట్కి వెళ్ళినట్టు అయింది మా డే అయితే. ఇది అనమాట టెంపుల్ వచ్చి మనకి. ఇదంతా డెవలపింగ్ స్టేజ్లో ఉందండి. అప్కమింగ్ డేస్లో చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా పెయింటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే టెంపుల్ స్టార్టింగ్లో అయితే ఓన్లీ ఒక చెట్టు శివుడు మాత్రమే ఉన్నాడు. బట్ ఇవన్నీ కూడా న్యూలీ కన్స్ట్రక్షన్. ఈ శివుడు కానీ పక్కన ఈ విగ్రహం కూడా ఇది వరకు నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా లేదు. ఇవన్నీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. లైక్ డెవలపింగ్ స్టేజ్లో ఉందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్లో ఏంటంటే 1000 శివుడి విగ్రహాలు పెట్టాలన్నది వాళ్ళ కోరికంట. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 200-300 అయ్యాయి. ఇది వచ్చి ప్రజెంట్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, హాఫ్ రేకులు వేస్తున్నారు, హాఫ్ వేయలేదనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి ఓల్డ్ది అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఇది ఉంది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారనమాట. ఇలా ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు మీద చిన్న చిన్న విగ్రహాలు అనేది ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇదనమాట. లైక్ అప్పుడు ఫండ్ ఉందంటే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇండివిజువల్గా మనం నేమ్స్ ఇచ్చి డొనేట్ చేసినా కానీ మన పేరు మీద చేస్తారు. చూసారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, చాలా బాగుంటుంది. ఆ విగ్రహాలు చూడ్డానికే నాకు చాలా ఇష్టం. అది చూడ్డానికే నాకు వెళ్ళాలనిపిస్తుంది ఆ టెంపుల్కి. ఎందుకంటే ఎక్కువ శివుడి విగ్రహాలు ఉంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. నాకు చాలా ఇష్టం అనమాట. అక్కడ ఈ గోమాత ఉందన్నమాట. ఇది నార్మల్ గోమాత కాదు, బ్రీడ్ది అనమాట. లైక్ ఇది ఏంటంటే ఎగ్జాక్ట్లీ చాలా తక్కువ ఫిట్ ఉందన్నమాట. చాలా పెద్దదే, బట్ హైట్ మాత్రం అస్సలు లేదు. చాలా కొండ ప్రాంతం అయ్యేటప్పటికి పైనుంచి నేను ఇక్కడ వీడియోలో వ్యూ చూపిస్తూ ఉన్నాను, విలేజ్ వ్యూ మొత్తం ఎలా ఉంటుందని. ఎవ్వరు లేరు కదా, సో ప్రశాంతంగా మేము టెంపుల్ విజిట్ చేసుకొని ఇలా మొత్తం చూస్తూ ఉన్నామన్నమాట. ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఎన్ని చేంజ్ అయినాయని. అలాగే కొండ ప్రాంతం అయినప్పుడు కొండ మీదకి కింద దాకా వ్యూని చూస్తున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒక హిల్ స్టేషన్ నుంచి కింద విలేజ్ని చూడడం అంటే. ఆ తర్వాత ఈ బ్రీడ్ దగ్గరికి వెళ్ళాడు మా ఆయన. అది దాన్ని కాసేపు ప్యాంపర్ చేశారండి. లిటరలీ అసలు వదలలేదు దానికి. అలా నిమిరితే చాలా ఇష్టం అంట. నిమిరాక అది చూడండి మళ్ళీ మేము వెళ్ళిపోతున్నామని మా సైడ్ రావడానికి ట్రై చేసింది. సరే అని చెప్పి ఇంకా మా ఆయన అది ఫీల్ అవుతుందని మళ్ళీ దాన్ని కాసేపు ప్యాంపర్ చేశారనమాట. ఎంత బాగుందో తెలుసా ఆ బ్రీడ్ అయితే. నార్మల్లీ మనం ఒక యూట్యూబర్ని మీరు చూసే ఉంటే తను చాలా చిన్న చిన్న ఆవుల్ని పెంచుంటారు. నాకు అది గుర్తొచ్చిందనమాట. ఇలా మంచిగా ఒక చెట్టు కింద ఒక ఆవు ఉంది. ఇందాక చూసారు కదా విగ్రహాలు, వాటిని జూమ్ నుంచి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగున్నాయో. అదేంటో తెలియదు కానీ శివాలయంలో శివుణ్ణి చూస్తే ఏదో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అండి. లైక్ ఒక మెడిటేషన్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అందుకే ఎక్కువ మంది శివుడిని కొలుస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. అండ్ దట్టు ఈ షేప్లో ఉండే శివుడిని చూస్తే ఇంకా తెలియని ప్రశాంతత వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మెట్ల బావి అంటారు. ఇది వరకు కాలంలో మనకి కనిపిస్తుంది కదా బావి, అక్కడ నుంచి వాటర్ అనేది దేవుడికి వెళ్తాయి అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం డ్రై అయిపోయింది అనమాట, మొత్తం చెట్లతో. బట్ ఎవరైనా వస్తే మళ్ళీ స్ప్లిట్ అయి పడిపోతారని ఇలా పెద్ద కంచిలా కట్టారనమాట. ఇది వాళ్ళకు కాలంలో అక్కడ అభిషేకాలు ఏమైనా చేయాలంటే ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్లే వాళ్ళని మా అత్తమ్మ నాకు చెప్పారు. చూశారు కదా, ఒక్కరు కూడా కనపడరండి. మొత్తం అడవి ప్రాంతం అనమాట. మీరు మ్యాండేటరీగా విజిట్ చేయండి. ఇది వరకు ఎప్పుడైనా ఇటు సైడు వస్తే లైక్ కాళహస్తి, తిరుపతి ఇటు సైడ్ వస్తే ఈ టెంపుల్స్ని కూడా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చే ప్రాంతాల వాళ్ళు మళ్ళీ విజిట్ చేయలేరు కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను నేను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. చూసారు కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆటోస్ లేదంటే బైక్స్ ఆర్ ఎల్స్ కార్స్ని వాళ్ళ ఓన్ వెహికల్స్తో అయితే మాత్రమే వస్తారు. ఎందుకంటే అదర్వైజ్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టం అన్నమాట. అందువల్ల అండ్ నెక్స్ట్ థింగ్, ఆ టెంపుల్లో కానీ ఈ టెంపుల్ కానీ ఎప్పుడు అన్నదానం ఉంటుంది. సో మీరు ఎప్పుడు లంచ్ టైంకి వచ్చినా మీరు హ్యాపీగా తినచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను చాలాసార్లు చూశాను. అక్కడికి మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని అడిగారు కూడా తినమని. బట్ అప్పటికి మల్లాంలో తిన్నామని చెప్పి మేము తినలేదు.
అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే మా స్ట్రీట్లో ఇంకొక వినాయకుడు కూడా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందనమాట. సో మంచిగా డీజే స్టార్ట్ అయింది. సరే ఇంట్లో ఉండి ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ చూడలేం కదా అని చెప్పి నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం కలిసి వినాయకుడిని చూద్దామని వచ్చాము. ఇక్కడ డీజే స్టార్ట్ అయింది, వినాయకుడు మాత్రం కదలలేదు కానీ అక్కడే ఉన్నాడు. సో ఆ వినాయకుడికి దండం పెట్టుకొని ప్రసాదం తీసేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దగ్గరలో ఇంకొక వినాయకుడు ఉన్నారంటే నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకొక వినాయకుడిని చూసారా ఎంత బడ్జెట్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క స్ట్రీట్లో ఎంత గ్రాండ్గా చేస్తారంటే, ప్రతి ఒక్క స్ట్రీట్లో కాదు, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క స్టేట్లో కూడా అంత బాగా చేస్తారు వినాయక చవితిని వాళ్ళ బడ్జెట్లో. చందాలు వేసుకొని మరి. ఇది ఇంకొక వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. చాలా బాగుంది కదా, ఒక డిఫరెంట్ వైబ్ అనిపించింది. సో మంచిగా ఆ వినాయకుడిని కూడా చూసేసుకొని గుడ్ నైట్ చెప్పేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునేసాం. ఇది వచ్చి మండే అనమాట. మండే మార్నింగ్ లెగంగానే మా ఇంట్లో మా చెట్టుకున్న కాకరకాయలు కనిపించాయి. మా అత్తమ్మ తీసుకెళ్ళన్నారు. బట్ మీరు తినండి అంటే వద్దులే, మీకు మళ్ళీ దొరకవు కదా ఇంత ఆర్గానిక్గా అని చెప్పి తీసిచ్చారనమాట. సో మంచిగా కాకరకాయలు తీసేసుకొని మేమైతే చెన్నైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మంచిగా మళ్ళీ కూడా వినాయకులు కనిపిస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ చెన్నైకి అయితే వచ్చేసాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.